గురించి వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. దువ్వాడ మాట్లాడుతున్నారు. ప్రస్తుతం దువ్వాడ ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేయగలిగారా? మిర్చి రైతులకు న్యాయం చేయగలిగారా? వీటన్నిటిపైన ప్రశ్నిస్తామంటే మాకు ఈ హోదా కల్పించలేని దిక్కుమాలినటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళకి చేత కాదు, వాళ్ళకి భయం. ప్రజల గొంతు వినిపిస్తామంటేనే భయం. ఆ భయంతో అంటే గతంలో 23 మంది ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక 5గురు నేను ఇటు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని ఆ రోజు మాట్లాడినాడు జగన్. ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు వస్తే ప్రతిపక్ష హోదా ఏ విధంగా అడుగుతున్నాడు అనేది తెలుగుదేశం పార్టీ నేత. ప్రతిపక్ష హోదా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిపక్ష హోదాతో వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి కావలసినంత సమయాన్ని ఇవ్వడం జరిగింది మా ప్రభుత్వ హయాంలో. వాళ్ళు చాలా విషయాల మీద మాట్లాడటం జరిగింది, సభ నుంచి బయటకు పోవటం కూడా జరిగింది. మేము అడుగుతున్నది ఏంటంటే మాకున్నటువంటి 11 మంది స్థానం, మా స్థానాన్ని, మా గౌరవాన్ని మాకు కల్పించండి. అది మేము కోరుతున్నాం. అంటే ప్రజా సమస్యల మీద మాట్లాడడానికి ప్రతిపక్ష హోదాని అవసరం లేదు, నిజంగా మాట్లాడాలనుకుంటే ఎమ్మెల్యేకి ఇచ్చేస్తాం. అందుకే మేము మీడియా ద్వారా మాట్లాడతాం. హౌస్లో మాకు అవకాశం ఉన్నప్పుడు మీడియా ద్వారానే మాట్లాడతామని నిర్ణయించుకున్నాం. అందుకే మీడియా ముందుకు వచ్చాం. ఈ వాస్తవాలన్నీ మీడియా ముందే ప్రజల గుంతే మాట్లాడతాం. సెషన్ మొత్తం బాయ్కాట్ చేశారు లేకపోతే ఏంటి సార్? మేము కౌన్సిల్ అయితే మాత్రం కంటిన్యూ అవుతాం. మా నాయకుడికి ప్రతిపక్ష హోదా వస్తే శాసనసభకు రావటమా లేదనేది నిర్ణయిస్తాం. అది నిర్ణయించాలి. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ప్రశ్నించడానికి అవకాశం లేకుండా పోతుంది కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చెప్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్సీ ఉన్నారు, వాళ్ళతో కూడా